హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఏటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో క్రోచెట్ రిబ్బన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్రోచెట్ దారాన్ని తీసుకొని చివరన ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇలా ఎందుకు ముడి వేసుకున్నాను అంటే చివర కుచ్చి ఇలా రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి 1 ఇంచ్ దారాన్ని వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా టై చేసుకోవాలి. నేను ఇక్కడ 10 నెంబర్ గల సూదిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ సూది ఉంటే ఆ సూదిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సూదిలోనికి దారాన్ని దూర్చి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చైన్స్ అనేది అల్లుకుంటున్నాను. ఇలాగా కింద నుంచి దారాన్ని పైకి లాగుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్స్ అనేది అల్లుకోవాలి. ఇక్కడ నేను ఫింగర్ దగ్గర పట్టుకున్న దారాన్ని కొంచెం లూజ్గా వదలండి. అప్పుడు మీరు చైన్స్ అల్లేటప్పుడు ఫాస్ట్గా అవుతుందన్నమాట. చూసారా చైన్స్ ఎంత అందంగా వచ్చాయో? ఇలాగా అల్లుకోవాలి. ఇక్కడ నేను 50 చైన్స్ అనేది అల్లాను. మీకు ఇంకా ఎక్స్ట్రా చైన్స్ కావాలంటే ఎక్స్ట్రా అల్లుకోవచ్చు. ఇక్కడ నేను 50th చైన్లో సూదిని దూర్చి అక్కడి నుంచి 2 చైన్స్ వదిలి 3వ చైన్లో సూదిని అనేది పెడుతున్నాను. ఇలా సూదిని దూర్చి అక్కడి నుంచి కింద నుంచి దారాన్ని పైకి లాగుతూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చైన్స్ అనేది అల్లుకోవాలి. నేను కింద దారాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల చూసారా లాగేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో. కాబట్టి మీరు కింద నుంచి పైకి లాగేటప్పుడు దారాన్ని కొంచెం లూజ్గా వదలండి. మీకు అల్లేటప్పుడు సులువుగా వస్తుంది. ఇలాగా ఒక్కొక్క చైన్లో నుంచి దారాన్ని కింద నుంచి పైకి లాగుతూ చైన్స్ అనేది అల్లుకోవాలి. ఈ వీడియో బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇలా నేను చివరి వరకు అల్లుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది కార్నర్ అన్నమాట. ఇక్కడ నేను రౌండ్ సర్కిల్లో అల్లుతున్నాను. ఇప్పుడు చూడండి నేను ఎలా అల్లుతున్నానో సేమ్ మీరు కూడా అలాగే అల్లుకోండి. చెప్పాను కదా ఇక్కడ మీకు రౌండ్ సర్కిల్ వస్తుందని. ఇక్కడ ఫింగర్ దగ్గర నాకు ఎక్స్ట్రా ఒక దారం కనిపిస్తుంది కదా, ఆ దారాన్ని మీరు కట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు. అది మీరు స్టార్టింగ్లో ముడి వేస్తారు కదా, ఆ దారం అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దారాన్ని ఒక్కొక్క చైన్లో నుంచి కింద నుంచి పైకి లాగుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లుకోండి. మీరు అల్లుకునేటప్పుడు ఒక్క చైన్ కూడా వదలకుండా అల్లుకోండి. మీరు ఒక్క చైన్ వదిలేసినా సరే మీకు క్రాఫ్ట్ మొత్తం పాడైపోతుంది. అప్పుడు మీకు ఎగుడు దిగుడు వస్తుందన్నమాట. అందుకని ఒక్క చైన్ కూడా వదలకుండా జాగ్రత్తగా అల్లుకోండి. ఇక్కడ వీడియోలో మీకు ఒక ముడి కింద కనిపిస్తుంది కదా, అక్కడ ఎందుకు అలా వచ్చిందంటే నాకు దారం అనేది అయిపోయింది. నేను ఆ ప్లేస్లో ముడి వేసిన ప్లేస్లో ఇంకొక ఎక్స్ట్రా దారాన్ని అనేది యాడ్ చేశాను. అందుకని మీకు అలా కనిపిస్తుంది. మీకు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కావాలన్నా డిఫరెంట్ కలర్స్ అనేది యాడ్ చేసుకుంటూ అల్లుకోవచ్చు అన్నమాట. కాదు నేను సింగిలే యూస్ చేస్తానంటే సింగిల్ దారమైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మళ్ళీ మీకు ఇంకొక ఎడ్జ్ వచ్చింది కదా, ఇందాక చూపించింది ఫస్ట్, ఇది సెకండ్ ఎడ్జ్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఎడ్జ్ లాగే రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లుకోండి. ఇలాగా చూసారా ఇక్కడ నేను చివరి దాకా అల్లేసుకున్నాను. నాకు ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో దీన్ని ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ముడి వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మీకు ముడి వేయడానికి ఎంత దారం అయితే కావాలో అంత దారం మాత్రమే ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి. కానీ నేను 1 ఇంచ్ నాకు సరిపోతుంది, 1 to 2 ఇంచెస్ నాకు సరిపోతుంది. ఇక్కడ నేను ఆ విధంగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా ముడి వేసుకోవాలంటే ఫస్ట్ మీరు సూదిని తీసుకొని ఆ సూదిని దారం లోపలికి దూర్చి మీరు దారాన్ని కింద నుంచి పైకి లాగి ముడి వేసుకోవాలి.
చూసారా ముడి అనేది ఇలా వేసుకోవాలన్నమాట. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొక ముడి వేసి చూపిస్తున్నాను. చూడండి, సూదిని కింద నుంచి పైకి లాగి దారాన్ని బయటికి లాక్కొని ఈ విధంగా ఇన్ కేస్ మీకు ముడి వేసుకున్నప్పుడు దారం సరిపోకపోయిందనుకోండి, మీరు అక్కడ ఇంకా దారాన్ని యాడ్ చేసుకుని ముడి వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేసుకోండి. టైట్గా లాగిన తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. చూసారా పర్ఫెక్ట్గా ముడిపడింది కదా. చూసారా రౌండ్ సర్కిల్ కూడా మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలాగా అల్లుకోవాలి. ఇక్కడ నేను 9 లైన్స్ అనేది అల్లుకున్నాను నేను. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా లైన్స్ అనేది మీరు అల్లుకోవచ్చు అన్నమాట. చూసారా ఇది బ్యాక్ సైడు. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎడ్జ్లు కూడా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చినప్పుడు మీకు బ్యాండ్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి రెండు కూడా ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను ముడి వేసుకుంటున్నాను ఇక్కడ పైన కింద. దానికోసము నేను దారాన్ని ముడికి సరిపడంత తీసుకున్నాను. ఇప్పుడు సూదిని లోపలికి దూర్చి కింద నుంచి దారాన్ని పైకి లాగి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ముడి వేసుకోండి. మీరు ముడి వేసుకునేటప్పుడు కొంచెం టైట్గానే ముడి వేసుకోండి. ఎందుకంటే ఇది ఉత్తినే లూజ్ అయిపోతుంది అన్నమాట ముడి. అందుకని లాగేటప్పుడు చాలా టైట్గా లాగి ముడి వేసుకోండి. అప్పుడు మీరు ముడి తీద్దామన్నా సరే రాదు, అంత టైట్గా ముడి పడుతుంది. మీరు ముడి వేసేటప్పుడు సేమ్ ఒక కలర్ యూస్ చేయండి. ఏదైతే క్రోచెట్ చేయడానికి యూస్ చేసే దారం ఉందో దాంతోనే ముడి వేసుకోండి. ఇలా వేరే దారం వేయడం వల్ల ఏంటంటే మీకు కలర్ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ కింద సైడ్ కూడా అలాగే కింద నుంచి దారాన్ని పైకి లాక్కుంటూ ముడి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు దారాన్ని ఎంత టైట్గా లాగితే అంత గట్టిగా ముడి అనేది పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీరు వీడియో చేయమన్నా నేను ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీకు రౌండ్గా మధ్యలో వచ్చింది కదా అలా రావాలన్నమాట ముడి వేసిన తర్వాత. ఇప్పుడు నేను మధ్యలో ఇంకొక దారాన్ని ముడి వేస్తున్నాను. ఎందుకంటే మీకు అటు ఇటు జరగకుండా ఉండడానికి అలా ముడి వేస్తున్నాను అన్నమాట. సేమ్ పైన కింద ముడి వేసుకున్నారో ఒకే లైన్లో సేమ్ కింద కూడా అలాగే పక్కనే ముడి వేసుకోవాలి. చూసారా ఇక్కడ మీకు దారం ఎక్కడ గుచ్చనేది తెలియట్లేదు, ఎందుకంటే నేను సేమ్ దారాన్ని యూస్ చేశాను కాబట్టి. మీరు డిఫరెంట్ కలర్ యూస్ చేస్తే మీకు ఎక్కడ ముడి వేశారనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ముడి వేసుకోండి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోండి. చూసారా రిబ్బన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను రౌండ్ సర్కిల్లో ఎలా ముడి వేయాలో చూపిస్తున్నాను. సేమ్ అలాగే ముడి వేసుకోండి. మధ్యలో లాగేటప్పుడు ఇంకా టైట్గా లాగాల్సి వస్తుంది, ఎందుకంటే రిబ్బన్ అనేది తొందరగా లూజ్ అయిపోతుంది. కాబట్టి మీరు లాగేటప్పుడే ఒక ఫింగర్ అడ్డు పెట్టి కొంచెం టైట్గా లాక్కుంటూ ముడి వేసుకోండి. ఇప్పుడు మీకు గట్టిగా ముడి అనేది పడుతుంది, తొందరగా లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకొని యాక్సెస్ దారాన్ని అనేది నేను కట్ చేసేస్తున్నాను. చూసారా మధ్యలో ముడి కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ముడి కూడా మీకు కనిపించట్లేదు. ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ కోసం నేను హ్యాంగింగ్స్ యూస్ చేస్తున్నాను. మీరు శారీ హ్యాంగింగ్స్ అయినా లేకపోతే మీ దగ్గర ఏదైనా పూసలు ఉన్నా సరే దాన్నైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 హ్యాంగింగ్స్ని ఒక తాడుతో ముడి వేసుకోవాలి. ఇక్కడ నేను ముడి వేసేసుకున్నాను. ఎక్సెస్ దారాన్ని కట్ చేసేసుకున్నాను, కానీ అది మీకు వీడియోలో చూపించలేదు. ఇప్పుడు
మీకు ఎక్స్ట్రా ఏమన్నా పూసలు కావాలనుకుంటున్నారనుకోండి, ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర శారీవి పెద్ద హ్యాంగింగ్స్ ఉన్నా సరే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ పూసలు యూజ్ చేశాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ పూసలు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టోన్ అంటించాను. మీ దగ్గర వేరే స్టోన్స్ ఏమన్నా ఉన్నా అంటించుకోవచ్చు. శారీ స్టోన్స్ అనేది. మీరు ఇక్కడ ముడి వేసేటప్పుడు దారం మధ్యలో నుంచి సూదిని లాగి టైట్‌గా లాగితే మీకు ముడి పడిపోతుంది. ఇలా ఎందుకు లాగానంటే మీకు ఎగుడు దిగుడు రాకుండా ఉండడానికి ముడి అలా లాగానన్నమాట. చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు హ్యాంగింగ్స్‌ని ఇలా కుట్టుకోవాలి. టై ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. టర్న్ చేసి రిబ్బన్‌ని కింద నుంచి పైకి సూదిని లాగి ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ముడి వేసేటప్పుడు వేరే కలర్స్ యూస్ చేయొద్దన్నారు కదా, ఇక్కడ ఎందుకు యూస్ చేసిందని. మీకు ఈ వీడియోలో అర్థం అవ్వడానికి ఎలా ముడి వేయాలనేది చెప్పడానికి మాత్రమే నేను ఈ కలర్ దారాన్ని యూస్ చేశాను. మీరు మాత్రం సేమ్ కలర్ యూస్ చేయండి. ఇప్పుడు యాక్సెస్ దారాన్ని కట్ చేసేసుకుంటున్నాను. చూసారా హ్యాంగింగ్స్ కూడా ఎంత బాగా వచ్చిందో. నేను ఇక్కడ ఫస్ట్ స్టోన్ చూపించాను. ఇప్పుడు నా దగ్గర స్టార్ క్లిప్ ఉంది. నేను అది ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను. మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. అంటే స్టోన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏమైనా క్లిప్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్టార్ క్లిప్కి ఇలా ఈ విధంగా ముడి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రిబ్బన్కి ఎలా ముడి వేసాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ దారాన్ని తీసుకుని దాన్ని కింద నుంచి పైకి లాగి ఈ విధంగా సెకండ్ లైన్ కూడా కింద నుంచి పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్‌గా పట్టుకొని లాగి మంచిగా దగ్గరికి ముడి వేసుకోండి. సరిగా ఫ్రెండ్స్, క్రోచెట్ రిబ్బన్ అనేది ఎంత ఈజీనో బిగినర్స్ కూడా తొందరగానే నేర్చుకుంటారు ఇది. మీకు స్టోన్ది నచ్చిందా లేకపోతే స్టార్ క్లిప్తో నచ్చిందా అనేది నాకు కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా క్రోచెట్ రిబ్బన్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ క్లిప్ అనేది పెట్టాను. మీకు కావాలంటే రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.